ఏబిఎన్ ప్రేక్షకులకు మరొకసారి సరస్వతీ నది పుష్కర ప్రాశస్త్యం గురించి పాలెపు చంద్రశేఖర్ శర్మ చెప్తున్నటువంటి విషయాలను విందాం. మరి ఈ సంవత్సరం వైశాఖ బహుళ విదియ బుధవారం అంటే మే 14వ తేదీ రోజున రాత్రి 10:36 గురువు మిథున రాశిలో ప్రవేశం కావడం, దాని సందర్భంగా సరస్వతీ నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. మరి ఈ సరస్వతీ నదికి పుష్కరాలు వైశాఖ బహుళ తదియ గురువారం అంటే 15వ తేదీ మే, ఆ రోజు నుండి వైశాఖ బహుళ చతుర్దశి సోమవారం 26వ తేదీ దాకా సరస్వతీ నదికి 12 రోజులు పుష్కరాలనేటివి అత్యంత వైభవంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటూ ఉన్నది. మరి సరస్వతీ నది అసలు ఎక్కడ ఉంది? సరస్వతీ నదిని అంతర్వాహినిగా చెప్తూ ఉంటారు కదా అని అనుకున్నప్పుడు, సరస్వతి అతి పురాతనమైనటువంటి వేదకాలపు నదిగా చెప్పబడుతూ ఉంది. హిమాలయాల్లో పుట్టినటువంటి ఈ యొక్క నది ప్రాశస్త్యం గురించి ఋగ్వేదంలో, భాగవతాది పురాణ గ్రంథాలలో, రామాయణ భారతాలలో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకు బ్రహ్మాండ పురాణంలో సరస్వతీ నది యొక్క ఆవిర్భావం ఎట్లా జరిగిందో చెప్పబడ్డది. పూర్వం పరమశివునికి ఆద్యంతాలను కనుగొనదలిచి బయలుదేరినటువంటి బ్రహ్మదేవుడు గురించి ఈ విధంగా చెప్పబడింది. మరి పూర్వం పరమశివుని యొక్క ఆద్యంతాలను కనుగొనదలిచినటువంటి బయలుదేరిన బ్రహ్మదేవుడు ఎంత వెదికినను ఆ యొక్క శివలింగం యొక్క పైభాగాన్ని చేరుకోలేకపోయాడు. చివరికి శివుని వద్దకు తిరిగి వచ్చాడు. బ్రహ్మను చూసినటువంటి శివుడు, నా ఆద్యంతాలను కనుగొన్నావా అని అడిగితే అబద్ధ సాక్ష్యం చెప్తాడు. మనం శివరాత్రి రోజున చెప్పుకునే కథ ఇది. ఏమని అంటే, పైన ఉన్నటువంటి పైకి వెళ్తున్నటువంటి బ్రహ్మ, హంసవాహనం పైన వెళ్తున్నటువంటి బ్రహ్మకు కిందికి వస్తున్నటువంటి ఒక గోమాత ఒక మొగలి పువ్వు కిందికి జారుతూ ఉంది. ఆ రెండింటి ద్వారా అబద్ధాల సాక్ష్యం చెప్పిస్తూ, నేను శివుని యొక్క లింగం యొక్క పైభాగాన్ని తాకానని చెప్పేసి ఎప్పుడైతే అబద్ధం చెప్తూ ఉంటాడో, మరి విష్ణు భగవానుడు మాత్రం శివుని యొక్క అంతర్భాగంలోకి వెళ్ళి కొద్ది దూరం వెళ్ళి, అబ్బో నేను తెలుసుకోలేనని చెప్పేసి పైకి వచ్చి, స్వామి నేను నీ యొక్క చివరి భాగాన్ని నేను తెలుసుకోలేనని చెప్పేసి వరాహ రూపంలో స్వామి వెళ్ళాడు. మరి ఇక్కడ ఎప్పుడైతే బ్రహ్మ నీ ఆద్యంతాలు చూశా అని చెప్పేసి అన్నాడో, అబద్ధం అనేది చెప్పాడో, అబద్ధ సాక్ష్యం చెప్పినటువంటి మొగిలి పువ్వుకు పూజకు అర్హత లేదని, ఆ యొక్క గోమాతకు నీ యొక్క ముఖానికి ఎవరు పూజ చేసినా కూడా వాళ్లకు ఫలితం లేదని శివుడు శాపాలు పెట్టాడు. మరి తర్వాత వాళ్ళిద్దరు కోరుకుంటే మళ్ళా వాళ్ళకు అవకాశం ఇచ్చాడు. కానీ 5 శిరస్సులతో ఉన్నటువంటి బ్రహ్మ ఎప్పుడైతే ఈ విధంగా అబద్ధం చెప్పాడో, ఈ విషయాన్ని పసిగట్టినటువంటి శివుడు అతని వాక్కకు సరస్వతి దేవి ఏదైతే ఉంటుందో ఆ సరస్వతీ దేవికి సరస్వతిని నదిగా కమ్మని చెప్పేసి శాపించాడట. అప్పుడు పాపం అందువలనే విద్యాది దేవత అయినటువంటి సరస్వతి నది దేవతగా మారిందని చెప్పేసి అనేక నదులలో అంతర్వాహినిగా ఆ యొక్క తల్లి నది రూపంలో ప్రవహిస్తుందని చెప్పేసి మనకు చెప్తూ ఉన్నారు. బ్రహ్మవైవర్తిత దేవీ భాగవత పురాణాల కథనం ప్రకారంగా గంగా సరస్వతులు భూలోకంలో నదులుగా జన్మించాయి. హిమాలయాల్లో ఉన్నటువంటి ప్లక్ష ప్రస్రవణం ఈ నది యొక్క జన్మస్థానం అని చెప్తూ ఉంటారు. ఇది అదృశ్యమై ఇసుకలో అణిగిపోయినటువంటి చోటుకు వినాశమని చెప్తూ ఉంటారు. ఆ యొక్క వినాశమని పేరున్నటువంటి ఈ యొక్క నది, ఈ రెండింటి యొక్క మధ్యస్థలం యజ్ఞోపవీతమైనటువంటి పవిత్ర ప్రవేశమని ప్రసిద్ధి చెందడం అనేది, మరి అక్కడ ఆ యొక్క సరస్వతీ నది పుట్టిందని చెప్పేసి మరికొన్ని చోట్ల బ్రహ్మ సరస్సు నుండి లేక బద్రికాశ్రమం నుంచి బయలుదేరడం అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అటువంటి సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. మరి ఈ యొక్క సరస్వతీ నది ఎక్కడెక్కడ ఉంది అంటే, మనకు ప్రత్యక్షంగా సరస్వతి నది
బద్రీనాథ్కు 14 కిలోమీటర్ల దూరంలో మున్నా గ్రామం వద్ద అలకనంద నదితో కలిసి ఉన్నది. అదేవిధంగా మనం ఇటీవలే కుంభమేళ చేసుకున్నటువంటి ప్రయాగరాజు క్షేత్రంలో త్రివేణి సంగమంగా చెప్తున్నటువంటి గంగా యమున సరస్వతి అని చెప్తూ ఉంటారు. అక్కడ కూడా మనకు సరస్వతీ నది పుష్కరాలు ఉంటూ ఉంటాయి. తర్వాత బ్రహ్మ సరోవరం రాజస్థాన్లో ఉన్నటువంటి ఆజ్మీర్కు 11 కిలోమీటర్ల దూరంలో పుష్కర్ అనే పుణ్యక్షేత్రము అక్కడ ఉంది. అక్కడ బ్రహ్మదేవునికి ఆలయం కూడా ఉంది. అక్కడ కూడా విశేషమైనటువంటి సరస్వతీ నది యొక్క అంతర్వాహిని కనబడుతూ ఉంటుంది. అందుకే పుష్కర నది స్నానం మళ్ళా ఇదే కాకుండా మన తెలంగాణ ప్రాంతంలో త్రివేణి సంగమైనటువంటి కాళేశ్వరంలో కూడా సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవేశిస్తూ ఉంది, ప్రవహిస్తూ ఉంది. కాబట్టి మరి అటువంటి అంతర్వాహిని నది అయినటువంటి సరస్వతీ నది పుష్కర స్నానం చేయడం మనందరి యొక్క కర్తవ్యం. ఓం తత్సత్.